రమ్మంటావా అమ్మడి అరే ఏ గుమ్మ గుమ్మాలమ్మ గుమ్మడి ఏ రమ్మ రమ్మంటావా అమ్మడి నా అడుగులో అడుగేస్తావా ఆ ముడుపులే చెల్లిస్తావా చూపే సూది మందు నీ రూపే తేనె విందు నీ చూపే సూది మందు నీ రూపే తేనె విందు ఇవ్వు మును ముందు నీ నాడి చూడండి నీ వేడి కొలవంది నీ నాడి చూడండి నీ వేడి కొలవంది ఇవ్వనే మందు చిలక నవ్వుల్లో చిన్నేవు వరహాలు ఉపలేనమ్మో ఆపలేనమ్మో ఒళ్ళు ఒళ్ళంతా పొగల మారి సందడి 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 రెమ్మ రమ్మంటావా అమ్మడి తగరిన తరనర బంగారు వన్నెదానా బాజు బంధువుల దానా ఓయ్ బంగారు వన్నెదాన బాజు బంధువుల దాన కంగు తినబోకు నంగన చెల్లె చూపొద్దు గారాలు ఓపలేనమ్మో ఓపలేనమ్మో ఒళ్ళు ఒళ్ళంతా ఒగల మారి సందడి 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 ఏయ్ గుమ్మ గుమ్మాలమ్మ గుమ్మడి చీరమ్మ రమ్మంటది వెంబడి లా 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 అంతేలే తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్టు ప్రేమ ముదిరితే కులం జాతి కూడా కనపట్లేదు ఈనాటి కుర్రాళ్ళకి. ఈ కూతురు ఇష్టమైన పెళ్ళాడి కాపురం చేస్తుందట, ఆడు మన జాతోడు కాదట. అంచేత నువ్వు మన మనుషులతో వెళ్ళి ఆ పిల్లని పుట్టింట్లోకి అప్పగించే. ఎవడైనా ఎదురొస్తే మనకెవరు ఎదురొస్తారండి? గోపి, ఎవరు ఆడపిల్లని ఎత్తుకుపోతున్నారు? వాళ్ళు కూడా మన కేసు లాంటిదే, కానీ ఆ కుర్రాడు మనలాగా నాసుకైనాడు కాదు, మొరటోడు. నీ సీరియస్ గా చెప్తే జోక్ తీసుకుంటావేంటి? ఒకరు కాదు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరైతే మనకే, మనం ఒకరికొకరు. గోపి, ఒక ఆడపిల్లని ఎత్తుకెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుంటావా? నువ్వు మగాడివి కదా? ఇదో అలా అనుకో, తేడాలు వచ్చేస్తాయి. వాళ్ళు చేసి చూస్తాను, 100 ముద్దులు ఇస్తావా? 1000 ముద్దులిస్తాను. మంచి రసపట్టులో ఉండగా చెడగొట్టేశారు కదరా. అది సరే గాని, వాట్ టైప్ ఫైట్? కరాటా గరాటా, కుంపా కంపా, ఆల్ టైప్ అయినో.
ఒరేయ్ నేను ఇంకా పడవలేదురా, ఎందుకలా సావు కేక పెడతావు? అవును ఎందుకు అరిచాను? బుద్ధి లేక. ఒరేయ్ నిన్ను కైమా చేసి దెబ్బరొట్లో నంచుకుని తింటాను. ఇదేం ఫైట్ బాబు? భరత్ విరాట కథక పరాట. తంతాతై తంతాతై తదదోన్ తంతా తదదోన్ తంతా తదదోన్ తంతా తంతా. మీకు గుద్దులు నాకు ముద్దులు రా. బాబు వాళ్ళు మనవాళ్ళు ఎందుకు అలా కొట్టారు? మనవాళ్ళ? మనవాళ్ళని తెలియకే కొట్టారా? లేదు, తెలుసుంటే ఇంకా ఆపకుండా కొట్టేవాడిని. ఎక్కడికి రా అమ్మాయిని తీసుకెడుతున్నారు? అది మామయ్య గారి విషయం. ఆయనే అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమన్నారు. మీరు కిక్కురు మనకుండా ఇంటికి వెళ్ళండి. మామయ్య అడుగో ఆయన వస్తున్నారు. ఏంట్రా గొడవ? ఏం లేదండి, పెళ్లి కూతురు మేము ఎత్తుకుపోతున్నామని అబ్బాయి గారు గొడవ చేస్తున్నారు. ఏం పెళ్లి కూతురు ఏంటి సంగతి? ఏమీ లేదండి అయ్యా. మరి ఏం లేనప్పుడు పోనేంట్రా బండి, దాన్ని ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేయండి. ఆయ్, అవును, నువ్వెక్కడికి ఎందుకు వచ్చావురా గోపి? ఏం లేదు మామయ్య, మరేమో ఆ సరే, ఆ బుగ్గ మీద రంగు ముద్దలేంట్రా? తిరణాల్లో పులేసం కట్టాను మామయ్య. ఇద్దరు కలిసే కట్టినట్టున్నారు వేషం. అవును మామయ్య, నేను ఆడపులి తన మగపులి. అబ్బబ్బే, నేను మగపులి నువ్వు ముసలి పులి. పులి 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 పులులు. జాగ్రత్త అమ్మడు, చీకటడి ఏళయింది. నీకు పులి ఆశం కట్టే మనుషులే తెలుసు, కాని మనిషి ఆశంలో ఉన్న పుళ్ళు ఈ ఊళ్ళో చాలా ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా చూసుకున్నాడు. పోనీరా బండి. చిచి, ఇంత పెరికాడు అనుకోలేదు. అతన్ని ప్రేమించడం నాదే పొరపాటు. ఏంటలా కసుబుసుమంటావు డాక్టరమ్మా? అమ్మ బాబులంటే దేవుడితో సమానం కదా అంటారు. గోపి వాళ్ళక్కని అమ్మలాగా చూసుకుంటాడు. వాళ్ళ మావయ్య ఏమన్నా అంటే ఇవిడు బాధపడుతుందేమోనని ఊరుకుని ఉంటాడు. అటు చూస్తే ఆయన అరుస్తాడు, ఇటు చూస్తే నువ్వు కరుస్తావు. ఇప్పుడు గోపి పరిస్థితి రోలికి పత్రానికి మధ్య పప్పులాగా అయిపోయింది. బీరమ్మ, నువ్వు గోపిక వకాల్తా రావద్దు. అతన్ని నమ్మడం నాదే బుద్ధి తక్కువ. ఎప్పుడు తను ధైర్యంగా వాళ్ళ మావయ్య దగ్గర తీసుకెళ్లి నన్ను పెళ్లి చేసుకుంటానని బల్లగుద్ది చెప్తాడో అప్పుడు నమ్ముతాను. అంతవరకు అతనితో మాట్లాడు. ఆ కబుర్లకే చెప్తావు. గోపీబాబు కంట పడగానే కబుక్కున పాటేసుకుంటావు. నాకు తెల్దేటి. నేను ఈ జన్మలో ఆ పంచాను. అతని మొహం కూడా చూడవు. చూడకపోతే వెనకాలే నడుచుకుంటూ వస్తున్నా గడియా. తంచవే మేనత్త కూతురా, కొట్లు తంచవే నా గుండె. నా కొళ్ళు మడుతుంటే నువ్వు ఎగతాళిగా పడతావా? ఆ వచ్చేవాళ్లే వస్తున్నారు, పాడేవాళ్లే పాడుతున్నారు, పట్టుకునే వాళ్ళే పట్టుకుంటున్నారు. పంచవే మేనత్త కూతురా, కొట్లు పంచవే నా గుండెల ధర. నిర్మలా నిర్మలా, ఇదిగో చూడు, మామయ్య కాదు, రామయ్య వచ్చినా, భీమయ్య వచ్చినా, దోమయ్య వచ్చినా, ఏ అయ్య వచ్చినా సరే నేను లెక్క చేయను. నువ్వు అన్నట్టుగానే నిన్ను మా మామయ్య దగ్గర తీసుకెళ్ళి నిలదీసి నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్తాను. చూడు. చెప్పా? సొక్కా చంద్రుల్లాగా చూడముచ్చటగా ఉన్న వాళ్ళని చూస్తుంటే నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది.
వెళ్ళిపోతుంది అంటున్నావు ఎక్కడికి వెళ్ళిపోయింది ఏటి వెళ్ళిపోయింది అలా అప్ప 25 ఏళ్ల వెనక్కి నా సిగ్గులు గిలగిల్లాడుతూ గోలెట్టేసిన రోజు గుర్తుకొస్తుంది. శీతాకాలం రోజా ఎండాకాలం రోజా ఓరున వర్షాకాలం. ఆ రోజుని ఇంత జరిగింది, నా శోభనం జరిగింది. వడ్ల గింజల బీపు గింజలాగా ఎవరికి తెలవంది ఎవరికి జరగంది. మా బాగా అడిగావు చెప్పమ్మా అట్టు మాడిపోతుంది చెప్పు. మీ అందరి శోభనాలు వేరు, నా శోభనం శోభనాలకే శోభనం. ఓల్ ఇండియాలో శోభనాలు ఒకెత్తు, నా ఒక్క శోభనం ఒకెత్తు. చెప్పమ్మా చెప్పు చెప్పు. ఏమని చెప్పను పిన్నమ్మ, ఎన్నెన్ని చెప్పను సిన్నమ్మ. ఏమని చెప్పను పిన్నమ్మ, ఎన్నెన్ని చెప్పను సిన్నమ్మ. అప్పటి ముచ్చట్లు అనుకుంటేనే ఇప్పుడు గుండెలో గుబుక్కు గుబుక్కు. అయ్య బాబోయ్ చెప్పు. ఉండు చెప్తాను కంగారేటే. ఏమని చెప్పను పిన్నమ్మ, ఎన్నెన్ని చెప్పను సిన్నమ్మ. మల్ల చొక్క వేసుకున్నాడే, చేతికి మల్లె దండ చుట్టుకున్నాడే. సీమ సార వేసుకున్నాడే, అమ్మమ్మ సీమసీమలాడుతూ ఉన్నాడే. అంతేనా, పాల గ్లాసు ఖాళీ చేశాడే, మురి పాల కోసం చెయ్యి సాచాడే. ఏమని చెప్పను పిన్నమ్మ, ఎన్నెన్ని చెప్పను సిన్నమ్మ. కొంటెగా కన్ను గీటాడే, కొంగుపై చూపు నాటాడే. తిన్నగా బుగ్గ మీటాడే, తీయగా ముద్దు పెట్టాడే. కవ్వించి కవ్వించి కై మీద కలిగించి కోగిట్ల కమ్మేసుకున్నాడే. అబ్బా చెప్పమ్మా చెప్పు చెప్పు. ఏం చెప్పేదమ్మా, సరుకు అయిపోయింది. మళ్ళీ ఛార్జింగ్ అయితేనే గానీ చెప్పలేను. ఇయాటికి కొట్టు కట్టేశాను. మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు కలుసుకుందాం. నేను గమనిస్తానే ఉన్నాను మా గోపీగడ్ వాలకాన్ని. అయినా నేనేం పట్టించుకోవడం లేదు, దాని గురించి అసలు ఆలోచించట్లేదు. 2 సార్లు SLC ఫెయిల్ అయిపోయిన సన్నాసుడిని MBBS పాస్ అయిన డాక్టర్ ఎందుకు వెళ్ళాడద్ది? ఏదో వయస్సులో ఉంది, అది ఆడుతుంది, ఈ నాడిస్తుంది. హె, నా కూతురు కృష్ణవేణి వాళ్ళ పెత్తాతగారి ఇంటి దగ్గర ఉండి చదువుకుంటుంది. అది ఈడేరు లేదు గనకే నిశ్చితార్థం జరిపిస్తున్నాను. అది ఈడేరాక ఏకంగా పెళ్లే జరిపించేస్తాను. నువ్వు కానివయ్యా పంతులు. శ్రీరామపురం కాపురస్తులు వల్లభనేని బసవరాజు గారి ఏకైక కుమార్తె కృష్ణవేణిని వారి మేనల్లుడు చిరంజీవి మువ్వగోపాల కృష్ణ ప్రసాద్ బాబుకిచ్చి కృత్తికా నక్షత్ర కుంభలగ్నమున వివాహం జరుపుటకు పెద్దల సమక్షమున వ్రాయించి ఇచ్చిన లగ్న రారా గోపి. గోపి కాదు, మువ్వ గోపాలకృష్ణ ప్రసాద్, అది నా పూర్తి పేరు. ఎలా అడిగాను? ఈవిడ డాక్టర్ అమ్మా, మన నాతో పులాసం కట్టిందన్నారు చూడండి, ఈవిడే. ఇప్పుడు యాసాలు కాదు తమాసాలు కాదు, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోబోతున్నాం. మీరు చేస్తారా, మమ్మల్ని చేసుకోమంటారా? బాగుంది అల్లుడు, బాగుంది బాగుంది. మీరంతా లేచి నిలబడిపోయారట. ఇప్పుడు ఏం జరిగిపోయిందని కూర్చోండి. బాగుంది అల్లుడు, కానీ ముందే ఇలా జరుగుద్దని తెలిస్తే నేను అలాగే ఏర్పాటు చేసుకునేవాడిని. ఇప్పుడే నేను నిశ్చితార్థం గురించి మాట్లాడుతున్నాను, నువ్వు నిశ్చయం చేసుకొచ్చావు. కాకపోతే నేను మంచి ముహూర్తం కోసం చూస్తున్నాను, నువ్వు మంచి మోకం చూసుకున్నావు. అలాగే తొందరలోనే జరిపించేద్దాం. ఇదిగో డాక్టర్ అమ్మా, నువ్వు మీ ఊరెళ్ళి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే తీసుకురా, పెళ్లి జరిపించేద్దాం. బసవరాజు గారు, ఫాదర్ని నేనున్నాను. ఈ నిర్మలకి తల్లిని తండ్రిని నేనే. ఈ పెళ్లి ఈ క్షణంలో జరపడానికి నేను తయారుగా ఉన్నాను. అలాగే స్వామి, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎవరితోనూ సంబంధం కలుపుకోవడం కన్నా మీరు సోములూరుతో సుట్రకు అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదృష్ట దేవత నా గడప దాటి లోనకు వచ్చేసినంత ఆనందంగా ఉంది. ఇంకంతా మంగళమే, సర్వమంగళం. స్వామి, ఆయనకి అంత నవ్వమని చెప్పండి. అది నాగలక్ష్మి, ఇదే ముహూర్తానికి నిశ్చితార్థం జరిపించేద్దాం.